పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. రమ్ము అని మీరు పిలిస్తే మరణ ఛాయల్లో కూడా మేము నడవగలమని నమ్ముతున్నాం. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి. భయాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాం. ప్రియులారా, మన జీవిత ప్రయాణములో ఒక్కోసారి చీకటి కమ్ముకుంటుంది, ఒక్కోసారి ఎదురుగాలి వీస్తుంది. పడవలాంటి మన జీవితము అల్లకల్లోలము అవుతున్నప్పుడు ఇక నా పని అయిపోయింది అని మనము భయపడిపోతాం. కాని మత్తయి సువార్త 14వ అధ్యాయము 29లో ఒక అద్భుతముంది. శిష్యులంతా భయముతో వణికిపోతున్న వేళ యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తూ వారి దగ్గరకు వచ్చారు. అప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు వచ్చేలా సెలవివ్వు అని. అవును ప్రియులారా, యేసు కేవలము రమ్ము అని పిలిచారు. గమనించండి, ఒక్క మాటలో సముద్రపు అలలను స్తంభింపచేసే శక్తి ఉంది. ఆ ఒక్క మాటలో గురుత్వాకర్షణ శక్తిని కూడా ఎదిరించే అధికారముంది. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ జీవితంలో కూడా లోకము అసాధ్యము అని మూసివేసిన తలుపులను దేవుని యొక్క పిలుపు తెరవబోతుంది. మీరు సిద్ధముగా ఉన్నారా ఆ పిలుపును అందుకోవడానికి? అయితే ఒక చిన్న హృదయాన్ని హత్తుకునే ఉదాహరణను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, ఒక చిన్న గ్రామంలో ఒక తండ్రి తన 5ఏళ్ల కూతురు ఒక లోతైన కాలువ అవతల ఉండిపోయారు. మధ్యలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. కాలువ వేగంగా ప్రవహిస్తుంది. ఆ చిన్నారి భయముతో ఏడుస్తుంది. తండ్రి అవతలి ఒడ్డు నుండి చేయి చాపి, కన్నా, కళ్ళు మూసుకో, నా గొంతు విను, నేను దూకమన్నప్పుడు ధైర్యముగా దూకు, నేను పట్టుకుంటాను అన్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు వద్దు, పాప పడిపోతుంది, కొట్టుకుపోతుంది అని కేకలు వేశారు. కాని ఆ చిన్నారికి లోకము మాటలు వినబడలేదు. కేవలము తన తండ్రి ప్రేమతో నిండిన పిలుపు మాత్రమే వినిపించింది. ఆ తండ్రి దూకు అనగానే ఏమాత్రము ఆలోచించకుండా ఆ చిన్నారి బిడ్డ దూకేసింది. తండ్రి ఆమెను గాలిలోనే ఒడిసి పట్టుకున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా లోకము మనల్ని భయపెడుతుంది. నీ వల్ల కాదు, నీకుద్యోగం రాదు, నీ వ్యాధి తగ్గదు అని అలలు ఘోషిస్తాయి. కాని సృష్టికర్త అయిన యేసు రమ్ము అని పిలిచినప్పుడు ఆ పిలుపులో ఉన్న శక్తి నీ పతనానికి తావివ్వదు. అవును ప్రియులారా, విశ్వాసమనేది అందరికీ ఉంటుంది. దేవుడేదైనా చేయగలడు. దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, కుటుంబాన్ని ఆయన కట్టగలడు, పరిస్థితులను ఆయన మార్చగలడు. ఇలా మనమంతా దేవుని పైన విశ్వాసాన్ని కలిగి ఉంటాం. అందులో ఏ సందేహము లేదు. విశ్వాసము లేనిదే దేవుని సన్నిధికైతే వెళ్ళము కదా, ప్రార్థనలు చేయము కదా. అవును, ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసముంది. అయితే ఆ విశ్వాసము లేదా దేవునిపైన నమ్మకము ఎంతవరకు ఉంది, ఎక్కడి వరకు ఉంది, ఎంతసేపు ఉంటుంది? వాక్యము విన్నంతసేపేనా? మందిరానికి వెళ్ళిన రోజు మాత్రమేనా? బైబిల్ చదివినంత సమయం వరకేనా నీ విశ్వాసముంది? నీ విశ్వాసానికి కొలమానమేంటి? ప్రియులారా, గమనించండి.
ఒక వ్యక్తికి జ్వరము ఉంది అని చెప్పడానికి డాక్టర్ ఒక థర్మోమీటర్ని ఉపయోగిస్తాడు. అది 102 డిగ్రీల చూపిస్తే జ్వరము ఉందమ్మా అని చెప్తాడు. 100 లోపు చూపిస్తే జ్వరమేమీ లేదమ్మా అని అంటాడు. అదే ఒకవేళ జ్వరమే ఉంటే ఒక టాబ్లెట్ రాసి దీనిని వాడు అని చెప్తాడు. ఒక 2 రోజులు వాడితే ఆ జ్వరము తగ్గిపోతుంది కదా అంటే ఆ జ్వరము తగ్గడానికి కారణము ఆ టాబ్లెట్. ఆ టాబ్లెట్ పనిచేసి జ్వరాన్ని తగ్గించింది. ఈ రోజున ఏ టాబ్లెట్ నీకున్న విశ్వాసాన్ని తగ్గిస్తుంది? ఒక్కసారి ఆలోచించు. నువ్వెందుకో విశ్వాసంలో స్థిరముగా ఉండలేకపోతున్నావు. నీవు దేవుని ఎందుకో అన్ని వేళలా నమ్మలేకపోతున్నావు. అపవాది ఎక్కడో నిన్నాత్మీయముగా పడేస్తున్నాడు. అందుకే ఈరోజు నీ హృదయములో కలువరము, భయము, కృంగుదల ఏమీ చేయలేదు అనే సందేహము ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. వాక్య భాగమును మనము పరిశీలన చేస్తే పేతురు దోణిలో ఉన్నప్పుడు యేసయ్య రమ్మనగానే వెళ్ళాడు. ఒక్క క్షణము కూడా ఆలోచించలేదు. అసలు పేతురు ఎక్కడికి వెళ్ళాడు అంటే నీటి మీద నడవడానికి పేతురు వెళ్ళాడు. పేతురులో ఒక ఆశ పుట్టింది. నేనేసయ్య వలె నడవాలి, నీటి మీద అడుగులు వేయాలి అనంటే పేతురులో విశ్వాసముంది. కాబట్టే నడవడానికి సిద్ధమయ్యాడు. ఎంత గొప్ప విశ్వాసమో కదా! ఎదురుగా సముద్రములో నీళ్లు చూస్తూ ఆ నీళ్లలో కాళ్ళు పెడితే మునిగిపోతామని తెలుసు. అయినా సరే పేతురు దోణి దిగేశాడు. దిగి ప్రభువును చేరాలి అని అనుకున్నాడు. ఈ రోజున ఈ వాక్యము వినుచున్న నీవు పేతురు వలె గొప్ప విశ్వాసమే కలిగి ఉన్నావు. సందేహము ఏమీ లేదు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆలస్యమైన సరే దేవుని సన్నిధికి నడిపించబడ్డావు. ఎంతో అద్భుతముగా ప్రార్థన చేశావు. ఎన్ని సమస్యలు వచ్చినా లెక్క చేయలేదు. సొంతవారు దూషించినా, స్నేహితులు హేళన చేసినా, ఆఫీసులోనూ నువ్వు పనిచేసే చోటును నిన్ను దూరము పెట్టినా, నాకు నా యేసయ్యనే ముఖ్యమని ఎవరిని పట్టించుకోలేదు. అవును, నీవు గొప్ప విశ్వాసవే. కాని ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ విశ్వాసమేమైంది? పేతురైతే విశ్వాసముతో దోణి దిగాడు, 2 అడుగులు వేశాడు. కాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు అని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే గాలిని చూడటము ప్రారంభించాడో అప్పుడు పేతురు విశ్వాసము దెబ్బతిన్నది. దోణి దిగేటప్పుడున్న విశ్వాసము 2 అడుగులు వేసిన తర్వాత లేకపోయింది. అందుకే మునిగిపోసాగాడు. యేసయ్య కూడా పేతురును కాపాడాక చెప్పిన మాట ఏమిటంటే అల్ప విశ్వాసి అని. ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు ఏ గాలిని చూసి భయపడుతున్నావు? ఏ గాలిని చూసి సందేహపడుతున్నావు? ఎందుకు నీ విశ్వాసము సన్నగిల్లిపోతుంది? ఈ లోకమనే ఆకర్షణ గాలి వలన, ఆర్థిక ఇబ్బంది అనే గాలి వలన, అనారోగ్యమనే గాలి నీవు చూసి భయపడ్డావా? లేదా ఎవరైనా నిన్ను భయపెడితేనో, ఈ లోక సంబంధమైన వార్తలు వినో నీవు విశ్వాసములో మార్పు చెందావు. ఏదైతే నీ విశ్వాసాన్ని తగ్గిస్తుందో, బలహీనపరుస్తుందో దానివైపు చూడటము మానివేసేయి. ఆ సమస్యను పెద్దదిగా చేసి చూడకు. అది నిన్ను కలవరపెడుతుంది, భయపెడుతుంది. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన నిన్ను మునిగిపోనివ్వడు. నిన్ను సమస్యలో వదిలేయడు. నీ పైకి ఏ ప్రమాదమైనా రానివ్వడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసము ఈ లోకమును చూసి మార్పు చెందేదిగా ఉండడానికి వీలులేదు. పరిస్థితులు ఏవైనా సరే నీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. అప్పుడే నీవనుకున్న గమ్యానికి నువ్వు చేరగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు నీళ్ల మీద నడవగలిగాడు అంటే దానికి కారణము ఆయనలోని ధైర్యము కాదు, ఆయన చూస్తున్న లక్ష్యము. పేతురు కళ్ళు యేసు మీద ఉన్నంతసేపు ఆయన నీళ్ల మీద నడిచాడు. కాని ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న గాలిని, అలలను చూసి భయపడ్డాడో అప్పుడే మునిగిపోవడం ప్రారంభించాడు. మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, సమస్యలు రాగానే మనము దేవుని వాగ్దానాన్ని మరిచిపోయి సమస్య పరిమాణాన్ని చూసి భయపడతాం. ఈరోజు
దేవుడు మీకు చెప్తున్న మాట ఒకటే, సమస్య వైపు చూడకు. నిన్ను పిలిచిన నా వైపు చూడు. నీవు నీ పడవను అంటే నీ పాత అలవాట్లను, నీ భయాలను వదిలి బయటకు వస్తేనే అద్భుతాలను చూస్తావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అడుగు వేయడానికి. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు సిద్ధమేనా? అయితే ఈరోజు ఈ వాక్యము వింటున్న మీలో ఎవరైనా నేను సమస్యల సుడిగుండములో ఉన్నాను, నా వల్ల కావడం లేదు, నేను మునిగిపోతున్నాను అని అనుకుంటున్నారా? వ్యాధి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. ఏది ఏమైనా సరే ఈ క్షణమే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. మీరున్న చోటే కళ్ళు మూసుకోండి. ప్రభువా, పేతురులాగే నేను కూడా నా భయాన్ని వదిలి నీ వైపు అడుగు వేస్తున్నాను, నన్ను చేయి పట్టి నడిపించు అని అడగండి. మీరు అడుగు వేయడానికి సిద్ధపడితే ఆయన మిమ్మల్ని అద్భుత రీతిలో పైకి లేపుతాడు. ఈరోజే మీ జీవితంలో ఒక నూతన ఆరంభము జరగబోతుంది. ఆ విశ్వాసముతోనే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన అతి పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈరోజు నీ మాటలు విన్న ప్రతి బిడ్డను బహుగా ఆశీర్వదించండి. తండ్రి, మా జీవితాల్లో అలలు ఎగిసి పడుతున్నప్పుడు మేము భయపడకుండా నీ వైపు చూసే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. పేతురును నీళ్ల మీద నడిపించిన దేవుడవు, ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అసాధ్యమైన పరిస్థితులను సాధ్యము చేయండి. వ్యాధితో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో, గుండె సంబంధిత వ్యాధులతో, కిడ్నీ సంబంధిత వ్యాధులతో, మూర్ఛ వ్యాధితో, పక్షవాతముతో, హెచ్ఐవితో, అల్సర్తో, ఇంకా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడ్డ హస్తం చేత తాకి శీఘ్రమైన స్వస్థతను, అయా మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అప్పుల్లో ఉన్న వారికి విడుదలను, మనశ్శాంతి లేని వారికి మీ శాంతిని అనుగ్రహించండి. నీవు రమ్ము అని పిలిచిన ప్రతి పిలుపు వెనుకకో గొప్ప విజయము ఉందని మేము నమ్ముతున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా, ఎంతోమంది బిడ్డలు ఆ చోటు పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక, వేదనతో ఇబ్బంది పడుతూ కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డకు కావలసిన అకామాలను దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉండగా ఎలాంటి చెడు సహవాసాల వైపు అడుగులు వేయకుండా వారి చుట్టూ మీ కంచె వేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రోజంతా మీ కృప క్షేమము మాకు తోడుగా ఉంచమని, మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ జీవితంలో దేవుడు చేయబోయే అద్భుతముపై మీకు నమ్మకము ఉంటే కామెంట్ సెక్షన్లో నేను నమ్ముతున్నాను అని టైప్ చేయండి. అలాగే ఈ మాటలు ఎవరికైతే ధైర్యాన్ని ఇస్తాయో అని మీరు భావిస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. ఎందుకంటే దేవుని వాక్యము ప్రతిరోజు మిమ్మల్ని బలపరుస్తుంది.
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.